సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇఫ్ యూ కెన్ రైజ్ అడిషనల్ రిసోర్సెస్. ఇప్పుడు రైస్తో సహా అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా రాషన్లో ఇవ్వాలని మా ఫ్యూచర్ ప్లాన్లో ఉంది. మరి ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇవ్వడం జరిగిందో, మా ఫ్యూచర్ ప్లాన్స్లో ఆ అదర్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఇచ్చే దిశలో కూడా మేము ప్రయాణం చేస్తున్నాం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. గుర్తుపెట్టు. ఆల్సో ఇప్పుడు ఇక్కడున్న నా మిత్రులందరికీ, ప్రత్యేకంగా మీడియా మిత్రులకి ఏమన్నా చేస్తున్నామంటే, మేము ఈ స్టోరేజ్ విషయంలో కూడా వీఆర్ గోయింగ్ టు గో ఫర్ మోర్ అండ్ మోర్ మోడర్న్ స్టోరేజ్. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఉన్న స్టోరేజ్కి మన ప్రొక్యూర్మెంట్కి చాలా వ్యత్యాసం వచ్చేసింది. అంటే ఎంటైర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ స్టోరేజ్ కలిపితే, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్ స్టీఫెన్, ఇట్స్ 29 lakh metric tons. I mean FCI, Warehousing Corporation 67. అయితే ఇంకా there's a lot of gap, plus lot of స్టోరేజ్లో పూర్ క్వాలిటీ స్టోరేజ్ ఉంది. స్టోరేజ్లో ఇప్పుడున్న స్టోరేజ్ ఫెసిలిటీస్లో ఈ స్టోరేజ్లోనే గవర్నమెంట్ ఈజ్ ఇన్కరింగ్ హ్యూజ్ లాసెస్. అంటే గోడౌన్స్ ఒక పాత టెక్నాలజీ వాడడం, ప్లస్ దాంట్లో ఆ హ్యాండ్లింగ్లో కూడా హ్యూజ్ లాసెస్ కావడం. సో మొత్తం స్టోరేజ్ టెక్నాలజీ అండ్ కెపాసిటీ కొంత భారత ప్రభుత్వం యొక్క సహాయంతో, కొంత ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వీఆర్ ప్లానింగ్ టు అప్గ్రేడ్ అండ్ ఎన్హాన్స్ ది స్టోరేజ్ కెపాసిటీ ఇన్ తెలంగాణ. ఐఎమ్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ in encouraging stainless steel silo storage capacity. అప్పుడు ఈ మాయిశ్చర్ కంట్రోల్లో, అప్పుడు ఈ హ్యాండ్లింగ్ విషయంలో కూడా ఇంకా దే విల్ బి గ్రేటర్ ఈజ్. ఇప్పుడు తెలంగాణలో ఒక ప్రాబ్లము ఈ ప్రొక్యూర్మెంట్లో, స్టోరేజ్లో అనిట్లేదంటే, ఒకటి దేర్ ఇస్ సివియర్ డొమెస్టిక్ లేబర్ షార్టేజ్. ఇప్పుడు ఏ మిల్లులో కానీ, ఎక్కడ ఈ గోడౌన్స్లో కానీ ఆ తెలంగాణ నేటివ్ లేబర్ ఎక్కువ పని చేయడం లేదు. ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు ఉన్నారు. మీరు మొన్న ఒక విచిత్రమైన పరిస్థితి మీకు చెప్పాలి. బీహార్లో ఎలక్షన్స్ అయితే తెలంగాణ ప్రొక్యూర్మెంట్ గాట్ అఫెక్టెడ్ బికాస్ entire labor went back for Bihar elections. So as future unfolds, we have to work on how better material handling and long term ఈ స్టోరేజ్ చేసినప్పుడు ది ధాన్యం డిటోరియేట్ కాకుండా ఉండే విధంగా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ మెథడ్స్ ఉపయోగించాలని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి, వాళ్ళ టీంకు చెప్తాను. ఎందుకంటే వాట్ వీ లూజ్ ఇన్ ది హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్, ది అడిషనల్ కాస్ట్ ఆఫ్ హ్యావింగ్ సే స్టీల్ సైలోస్ ఈజ్ ఈజీలీ కంపన్సేటెడ్ బై ది లాస్ ఇన్ హ్యాండ్లింగ్ అండ్ స్టోరేజ్. మరి ఆ విధంగా కూడా ఈ మోడర్న్ సైలో స్టోరేజ్ క్రియేట్ చేయడానికి కూడా మా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మీకు అంకెలన్నీ కూడా మరి కమిషనర్ గారు చెప్పారు. ఒక విషయం ఏంటంటే, వీ వాంట్ టు ఎంకరేజ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ రైస్ మిల్స్. ప్యూర్గా దేశం బయటికి మరి రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఏమైనా మరి రైస్ మిల్స్ ముందుకు వస్తే ప్రభుత్వం వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక కొత్త పాలసీ తీసుకొచ్చేయడానికి ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తున్నాం. బికాస్ ఆఫ్ ది ఎక్సెస్ ప్రొడక్షన్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ మార్కెట్స్ అవుట్ సైడ్ ద స్టేట్ అండ్ అవుట్ సైడ్ ద కంట్రీ. అదేవిధంగా రాష్ట్రంలో మిల్లింగ్ ఇండస్ట్రీ ఒక మెయిన్ ఇండస్ట్రీ.
మిల్లర్లకి వాళ్ళందరికీ చాలా స్పష్టమైన సందేశం ఇవ్వదలుచుకున్నాం. మిల్లర్స్ and mills which are performing as per government regulations, we are totally in support. అటువంటి మిల్లర్లకి అన్ని విధాలుగా మా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కానీ ప్రభుత్వ సొమ్ముతో కొనుక్కున్న ధాన్యాన్ని డిఫాల్ట్ చేసిన మీరు ఆ ధాన్యం అమ్ముకొని మరి జవాబుదారీతనం అకౌంటబిలిటీ లేకుంటే మాత్రం కఠిన చర్యలు తప్పవు అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు మనం there should be no harassment. There should be no harassment at any level, millers or anybody. But ఎవరైనా సరే ప్రభుత్వ సొమ్ముతో మరి డిఫాల్ట్ చేసిన రాంగ్ ప్రాక్టీస్ అవలంబించిన దాంట్లో మాత్రం మరి కఠినంగా వివరిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ముందు చెప్పినట్టుగా ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్ మొదలుపెట్టినాం. క్రమంగా పెంచుకుంటూ పోవాలి.